తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. దొమాల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో ఆటో డ్రైవర్ భాస్కర్ తండ్రి మృతి చెందాడు. అయితే తండ్రి దినకర్మ రోజున భాస్కర్ తీవ్ర మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దినవారం ఖర్చు ఎట్లా వెళ్ళాలని చెప్పి అదే బాధలో కొన్ని అప్పులు ఉండేవి. అప్పుల వలన మనస్తాపం ఎక్కడికో వెళ్ళిపోయింది. వెతికినామని దొరకలేదు. ఇక్కడ మొత్తం వెతికినామాట, చేళ్ళ దిక్కు వాగుల దిక్కు ఎక్కడ దొరకలేదు. అప్పులదే ఎక్కువ టెన్షన్ పెట్టుకున్నాడు. అప్పులు ఆటో డ్రైవర్ ఆటో నడిపి మమ్మల్ని చదువుతుండే, ఇంకా వేరే ఏం లేదు. చేయను వాళ్ళు వేసుకుని ఆటో మీద పడుతుండే. ముగ్గురు పిల్లలు మమ్మల్ని ఆడుకోవాలని మామయ్య చనిపోయాడు. దినవారం ఉండేది. ఆ దినవారం ఖర్చు ఎట్లా వెళ్ళాలని చెప్పి అదే బాధలో కొన్ని అప్పులు ఉండేవి. అప్పుల వలన మనస్తాపం ఎక్కడికో వెళ్ళిపోయింది. వెతికినామని దొరకలేదు. ఇక్కడ మొత్తం వెతికినామాట, చేళ్ళ దిక్కు వాగుల దిక్కు ఎక్కడ దొరకలేదు. అప్పులదే ఎక్కువ టెన్షన్ పెట్టుకున్నాడు. అప్పుడు ఆటో డ్రైవర్ ఆటో నడిపి మమ్మల్ని చదువుతుండే, ఇంకా వేరే ఏం లేదు. చేయను వాళ్ళు వేసుకుని ఆటో మీద పడుతుండే. ముగ్గురు పిల్లలు మమ్మల్ని